హలో అందరికీ ఈరోజు మనం భయపెట్టే కొరియన్ హర్రర్ మూవీ గురించి డిస్కస్ చేద్దాం. 2500 ఏళ్ల కింద దాగి ఉన్న ఒక సైతాన్ ప్రెసెంట్ వరల్డ్ లోకి కొన్ని అతీత శక్తులతో తిరిగి వస్తాడు. అసలు ఇన్నేళ్లు సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఎలా బయటికి వచ్చాడు అని ఇతన్ని ఆపడానికి బుద్ధుడి శిష్యులు ఏం చేశారు అనేది మిగతా కథ. మూవీలో వచ్చే ట్విస్ట్ లకి పక్క మీరు థ్రిల్ ఫీల్ అవుతారు. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్. త్వరలోనే మనం 10,000 సబ్స్క్రైబర్స్ కౌంట్ రీచ్ అవబోతున్నాం. సో అది త్వరగా కంప్లీట్ అవ్వాలంటే నాకు మీ సపోర్ట్ చాలా అవసరం. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, ఒక 10 మందికి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూడడం పెద్ద క్రైమ్ తెలుసా? మిమ్మల్ని అండి, సబ్స్క్రైబ్ చేయండి. ద ఎయిత్ నైట్ మూవీ 2021 లో రిలీజ్ అయిన కొరియన్ హర్రర్ మూవీ. ఈ మూవీని చూడాలి అనుకునే వాళ్ళు నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు ఒక సైతాన్ని చూపిస్తారు. ఇతను 2500 ఏళ్ల కింద నరకానికి ఇంకా మనిషి ప్రపంచానికి ఉండే డోర్ ని తెరుస్తాడు. దీని వల్ల మనుషులందరూ చీకట్లో బ్రతుకుతారు. సైతాన్ చెప్పు చేతుల్లో ప్రపంచం నాశనం అవబోతుంటే గౌతమ బుద్ధుడు జన్మించి తన పవర్స్ తో సైతాన్ని 2 ఐస్ గా చీల్చి చెండాడుతాడు. ఈ 2 ఐస్ లో ఒకటి రెడ్ ఐ, ఒకటి బ్లాక్ ఐ. బ్లాక్ ఐ ని దూరంగా ఉత్తరంలో ఉన్న అడవిలో దాస్తాడు. అండ్ రెడ్ ఐ మాత్రం తప్పించుకొని 8 శరీరాల గుండా ప్రయాణిస్తుంది. దాక్కోవడానికి ఛాన్సే లేదని చెప్పి అది కూడా బుద్ధుడికి సరెండర్ అవుతుంది. తర్వాత ఈ రెడ్ ఐ ని కూడా దూరంగా పడమర దిక్కున ఉన్న ఎడారిలో పొడిచేస్తారు. తన శిష్యులకి ఈ 2 కళ్ళు ఎప్పుడు కలవద్దని, వాటికి నిరంతరం కాపలాగా ఉండాలని చెప్తాడు. చాలా ఏళ్ల తర్వాత కిమ్ అనే ప్రొఫెసర్ వీటి గురించి స్టడీ చేసి రెడ్ ఐ కోసం వెతుకుతాడు. ఎడారిలో ఇతనికి రెడ్ ఐ ని దాచిన బాక్స్ దొరుకుతుంది. కానీ దీన్ని గవర్నమెంట్ వాళ్ళు ఫేక్ అని చెప్పి అనౌన్స్మెంట్ ఇస్తారు. కిమ్ ఒక ఫ్రాడ్, టైం పాస్ కాక ఇలాంటి చెత్త మ్యాటర్స్ ని బయటికి తెస్తాడని అందరూ ఇతని మీద దుమ్మెత్తి పోస్తారు. కానీ కిమ్ కి రెడ్ ఐ శక్తి నిజమని ప్రూవ్ చేయాలనే థాట్స్ ని మాత్రం మరవడు. కట్ చేస్తే ఇప్పుడు ప్రెసెంట్ టైం లో మళ్ళీ కిమ్ ని చూపిస్తారు. ఇతను ఎన్నో బుక్స్ ని చదివి రెడ్ ఐ ని శక్తిమంతం చేద్దాం అనుకుంటాడు. ఆ రోజు 2500 ఏళ్ల తర్వాత ఇప్పుడే రేరు లూనార్ ఎక్లిప్స్ ఏర్పడుతుంది. అదే 2500 ఏళ్ల తర్వాత చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ రోజు అంటే సైతాన్ కి చాలా ఇష్టం. కిమ్ ఇంకా ఈ రోజు తాడో పేడ తేలాలని చెప్పి రెడ్ ఐ ఉండే బాక్స్ ని తెరుస్తాడు. తన రక్తాన్ని ఇంకా 6 డిఫరెంట్ పర్సన్స్ రక్తాన్ని దారపోసి రెడ్ ఐ ని నిద్ర లేపుతాడు. కానీ దాంట్లో ఏం చేంజ్ కనిపించదు. ఇక ఫెయిల్ అయినా అనుకుని కిమ్ సూసైడ్ చేసుకుందాం అనుకుంటాడు. కానీ అప్పుడే రెడ్ ఐ పవర్ఫుల్ అయిపోయి బాక్స్ నుండి బయటికి వస్తుంది. వెంటనే అది కిమ్ ని ఆవాహిస్తుంది. కట్ చేస్తే మనకు ఉత్తరం వైపు ఉన్న గ్వాంజా అనే ఊరిని చూపిస్తారు. ఈ ఊరు దట్టమైన అడవిలో ఉంటుంది. చిన్న ఆశ్రమంలో ఉన్న పెద్ద సన్యాసి సాంగ్ ని చూపిస్తారు. ఇతను ఎవరో కాదు, బ్లాక్ ఐ కి కాపలాగా ఉండే గార్డు. ఇతని దగ్గరే బ్లాక్ ఐ ఉంటుంది. ఇప్పుడు సాంగ్ కి రెడ్ ఐ నిద్ర లేచిందని తెలిసిపోతుంది. సాంగ్ చియాంగ్ కి సైతాన్ కథ చెప్తాడు. బ్లాక్ ఐ ఇంకా రెడ్ ఐ అసలు కలవకూడదు. ఆల్రెడీ రెడ్ ఐ నిద్ర లేచింది. రెడ్ ఐ ఇప్పుడు 7 బాడీలని ఆవహించి పవర్ఫుల్ అవబోతుంది. 7 చివరిదైన కన్యమంత్రగత్తని మనం కనిపెట్టి చంపేయాలి. లేకుంటే రెడ్ ఐ పవర్ఫుల్ అయిపోయి బ్లాక్ ఐ ని కలిసిపోతుంది. దాంతో మళ్ళీ సైతాన్ అవతరించి ఈ భూమిని నాశనం చేస్తాడని చెప్తాడు. ఇది విన్న చియాంగ్ షాక్ అయిపోతాడు. రేపు చియాంగ్ సిటీ వెళ్లి మిన్ని కలవాలి. మిన్నే కన్యమంత్రగతని శక్తితో కనిపెట్టగలడు. ఈ మిన్ కూడా ఇంతకు ముందు ఈ ఆశ్రమంలోనే సన్యాసిగా ఉండేవాడు. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల సిటీ వెళ్లిపోయి కన్స్ట్రక్షన్ కంపెనీలో కూలీ పని చేస్తుంటాడు. మరుసటి రోజు పొద్దున్నే చియాంగ్ లేచి చూస్తే సాంగ్ చనిపోయి ఉంటాడు. ఇక తన గురువుకి ఇచ్చిన మాట ప్రకారం చియాంగ్ బ్లాక్ ఐ బాక్స్ ని తీసుకొని సిటీకి బయలుదేరుతాడు. కట్ చేస్తే మనకు సిటీలోని ఒక హోటల్ ని చూపిస్తారు. జాస్మిన్ తన బాయ్ ఫ్రెండ్ తో రూమ్ లో ఉంటుంది. ఈమె రీసెంట్ గా జాయిన్ అయిన మెడిటేషన్ గ్రూప్ గురించి చెప్తుంది. దాని లీడర్ పిచ్చోడి లాగా ఉన్నాడు. పైగా నా రక్తం కూడా టెస్ట్ కోసం తీసుకుంటూ నాకు భయంగా ఉంది. నేను ఇక మీద అతని మీటింగ్స్ కి వెళ్లడం బంద్ చేస్తా అని బాయ్ ఫ్రెండ్ తో చెప్తుంది. అప్పుడే రెడ్ ఐ ఆవహించిన కిమ్ హోటల్ కి వచ్చి బాయ్ ఫ్రెండ్ ని చంపేస్తాడు. జాస్మిన్ బాడీలోకి రెడ్ ఐ పొసెస్ చేయబడుతుంది. వదిలేసిన కిమ్ మాత్రం రక్తం పీక్కొని పోయి చనిపోతాడు. ఇక పోలీస్ ఆఫీసర్ హ్యాన్ స్పాట్ కి చేరుకుంటాడు. బాయ్ ఫ్రెండ్ డెడ్ బాడీని ఇంకా షేప్ అవుట్ అయిన కిమ్ డెడ్ బాడీలను చూసిన హ్యాన్ షాక్ అయిపోతాడు. ఎస్కేప్ అయిన జాస్మిన్ హత్యలను చేసి ఉండొచ్చని హ్యాన్ అనుకుంటాడు. ఇక పోలీస్ టీము ఆ అమ్మాయిని వెతకడంలో బిజీ అవుతారు. ఇంకోవైపు చియాంగ్ సిటీకి చేరుకొని మిన్ని కలుస్తాడు. తన గురువు సాంగ్ చెప్పినట్టు మిన్ని ఇప్పుడు కన్యమంత్రగతని కనిపెట్టి చంపేయాలి. ఆమె కోసమే మిన్ని ఇప్పుడు వెతుకుతాడు. ఫస్ట్ ఒక పూజ షాప్ కి వెళ్లి దయ్యం పోగొట్టే సామాన్ని కొంటాడు. గొడ్డలి, మ్యాప్, రుద్రాక్షమాల, రేకులతో స్టార్ట్ అవుతాడు. కానీ మిన్ తో పాటు చియాంగ్ కూడా వస్తా అని మొండి పట్టు పడితే సరే అని మిన్ అంటాడు. ఇద్దరు కలిసి ఇప్పుడు మంత్రగతని వెతుకుతారు. చియాంగ్ బస్ స్టాండ్ లో బ్లాక్ ఐ బాక్స్ ని మర్చిపోతాడు. దాన్ని ఎవరో అమ్మాయి కొట్టేస్తుంది. తర్వాత ఇతన్ని మిన్ పిలవడంతో లైట్ తీసుకుంటాడు. కట్ చేస్తే జాస్మిన్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి చేరుకుంటుంది. అక్కడ రోసి అనే అమ్మాయిని కలుస్తుంది. రెడ్ ఐ ఇప్పుడు జాస్మిన్ బాడీ నుండి రోసి ఒంట్లోకి పొసెస్ చేయబడుతుంది.
పడుతుంది. సేమ్ కిమ్ బాడీ లాగే జాస్మిన్ కూడా కుళ్ళిపోయి చనిపోతుంది. మళ్ళీ హ్యాన్ తన అసిస్టెంట్ డేవిడ్ తో స్పాట్ కి వస్తాడు. కిమ్ లాగే జాస్మిన్ కూడా చనిపోవడంతో హ్యాన్ కి డౌట్ వస్తుంది. ఇదేదో తేడాగా ఉంది, మనం వెళ్లి కన్నె మంత్రగతని కలుద్దాం, తప్పకుండా తను సొల్యూషన్ ని చెప్తుందని డేవిడ్ అంటే హ్యాన్ తిడతాడు. బేసిక్ గా డేవిడ్ మూఢనమ్మకాలని ఎక్కువగా నమ్ముతాడు. సో ఇతను దయ్యాలు ఉన్నాయని అనుకుంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు సిటీ మొత్తం జల్లెడ పట్టిన కన్నె మంత్రగత్తె జాడ మాత్రం వినికి తెలియరాదు. సాంగ్ రాసిచ్చిన అడ్రస్ లో మంత్రగత్తె ఉండదు, వేరే వాళ్ళు రెంట్ కి ఉంటారు. కానీ ఓనర్ ఉండి పక్క ఊర్లో ఆమె ఉండొచ్చని మిన్తో అంటాడు. కట్ చేస్తే మిన్ ఫ్లాష్ బ్యాక్ ని మనకు చూపిస్తారు. ఇతను సన్యాసిగా గ్వాంజాలో సర్వీస్ చేసేవాడు. కానీ సాంగ్ తర్వాత కాబోయే పెద్ద గురువు పదవి వద్దని చెప్పి సిటీకి వచ్చేస్తాడు. యాక్చువల్ గా ఇతని వర్క్ చనిపోయిన ఆత్మలకి శాంతిని కలగజేయాలి. కానీ ఇప్పుడు మిన్ను ఆ పనిని బంద్ చేయడంతో ఆ ఆత్మలన్నీ మిన్ను లోపలే ఉంటాయి. మమ్మల్ని వదులు వదులు అని అవి ఎంత అరిచి గోల పెట్టినా మిన్ను లెక్క చేయడు. ఇతని వైఫ్ ఇంకా పాప యాక్సిడెంట్ లో చనిపోయి ఉంటారు. ఇది మిన్ను మొత్తం స్టోరీ. ఇప్పుడు ప్రెసెంట్ టైం లో మిన్ను మళ్ళీ కన్నె మంత్రగతని వెతకడానికి చియాంగ్ ని వెంట వేసుకొని వెళ్తాడు. ఇంకో వైపు ఏమో రెడ్ ఐ పొసెస్ చేయబడిన రోసి ఒక ఫుడ్ డెలివరీ అబ్బాయిని కలుస్తుంది. ఇతను రోసిని చూసి మనం మెడిటేషన్ గ్రూప్ లో కలిసాం కదా, నాకు గుర్తుందని చెప్పగానే రోసిలోని రెడ్ ఐ డెలివరీ అబ్బాయి ఒంట్లోకి వెళ్లిపోతుంది. ఇక రోసి కూడా చనిపోతుంది. ఇక తెలిసిందే కదా, హ్యాన్ వచ్చి సీన్ ని ఇన్వెస్టిగేట్ చేస్తాడు. అసలు ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు అండ్ చైన్ లెక్క హత్యలు ఎలా కంటిన్యూ అవుతున్నాయి, వీటికి రీజన్ ఏంది అనేది హ్యాన్ కి అర్థమే కాదు. కట్ చేస్తే మీనికి ఇప్పుడు సాంగ్ ఆత్మ కళలోకి వచ్చి ఏమైంది ఆగిపోయినావు, నాకు తెలుసు నీకు పట్టుదల ఉంది, ఖచ్చితంగా మంత్రగతని కనిపెడతామని మోటివేట్ చేస్తాడు. చియాంగ్ తల్లి చనిపోతూ మిన్ దగ్గర ఒక మాట తీసుకొని ఉంటుంది. చియాంగ్ ని భద్రంగా పెంచమని తల్లి మిన్ కి చెప్పి ఉంటుంది. ఆ మాట గుర్తొచ్చి మిన్ ఇప్పుడు మంత్రగత్తని ఒంటరిగా కనిపెడతా, నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటే వాడు నేను కూడా వస్తా అని మొండి పట్టుపడతాడు. ఎవడు చియాంగ్ గాడు. టీవీలో టనల్ దగ్గర చనిపోయిన రోసి మ్యాటర్ ని చూపిస్తారు. వెంటనే ఇక మిన్ మ్యాప్ ని తీసి టనల్ చుట్టుపక్కల ఉన్న జ్యోతిషాశ్రమాలని అన్నిటినీ నోట్ చేసుకొని నన్ను కలువని చియాంగ్ కి చెప్తాడు. ఇక చియాంగ్ ఆ పనిలో పడతాడు. వీధి వీధికి వెళ్లిన ఇతను దయ్యాలని పోగొట్టే ఇళ్లని నోట్ చేసుకుంటాడు. ఇంకోవైపు మిన్ను టనల్ దగ్గరికి వెళ్లి రోసి డెడ్ బాడీని అబ్జర్వ్ చేస్తాడు. అక్కడ ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చిన హ్యాన్ మిన్ మీద డౌట్ పడతాడు. ఐడిని చెక్ చేస్తాడు. అంతా బానే ఉంటది. కానీ మిన్ బ్యాగ్ లో గొడ్డలిని చూసిన హ్యాన్ షాక్ అవుతాడు. ఇక మిన్ పారిపోతాడు. ఈ హడావిడిలో మిన్ తన మ్యాప్ ని పోగొట్టుకుంటాడు. కట్ చేస్తే చియాంగ్ ఇక ఫైనల్ గా కన్నె మంత్రగత్తె ఇంటిని కనిపెడతాడు. కానీ చియాంగ్ కి మిన్ను వెతుకుతున్న లేడీ ఇల్లు ఇదే అని తెలియదు. ఇంట్లో ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. ఆమె అందానికి చియాంగ్ అట్రాక్ట్ అవుతాడు. ఆమె లోపలికి రమ్మని పిలవగానే చియాంగ్ చొంగ ఖర్చుకుంటూ వెళ్తాడు. ఈ అమ్మాయే ఇది వరకు బస్ స్టాప్ లో బ్లాక్ ఐ బాక్స్ ని కొట్టేసింది. దాహంగా ఉందని చియాంగ్ అంటే అమ్మాయి వాటర్ ని ఇస్తుంది. తర్వాత మనోడు చొంగ తుడుచుకొని బయటికి వస్తాడు. కాలు బయట పెట్టగానే చియాంగ్ కి ఒక స్కూల్ అమ్మాయి ఎదురవుతుంది. ఈమె పేరు డాలీ. డాలీ చియాంగ్ ని చూసి వింతగా నవ్వుతుంది. ఆమె ఫేస్ లో కూడా ఒక ఎక్స్ట్రా కన్ను ఓపెన్ అవుతుంది. చియాంగ్ ఈమెను చూసి ఫుల్ భయపడతాడు. డాలీకి కూడా రెడ్ ఐ ఆత్మ ప్రొసెస్ చేయబడుతుంది. డెలివరీ అబ్బాయి నుండి డాలీకి రెడ్ ఐ ట్రాన్స్ఫర్ అయి ఉంటది. డాలీ ఇప్పుడు రెడ్ ఐ కి 6వ బాడీ ఇంకా లాస్ట్ బాడీ ఉంటది. అదే మంత్రగత్తె శరీరం. చియాంగ్ డాలీని చూసి భయంతో పారిపోతాడు. వీడు మిన్ని కలిసి తను చూసింది చెప్తాడు. ఆ అందమైన అమ్మాయే మంత్రగత్తె, నేను ఆమెని చంపబోతున్నా, నువ్వు గ్వాంజా వెళ్ళిపో అని మిన్ అంటాడు. ఇక మిన్ మంత్రగత్తె ఇంటికి స్టార్ట్ అవుతాడు. చియాంగ్ గాడు మిన్ కి ఊరెళ్ళిపోతా అని అబద్ధం చెప్పి వీడు కూడా అమ్మాయి ఇంటికే వెళ్తాడు. మిన్ కన్నా ముందే వెళ్లి మంత్రగత్తని చియాంగ్ గాడు గ్వాంజా తీసుకెళ్లిపోతాడు. ఇక్కడ ఉంటే నీకు ప్రమాదం అని చియాంగ్ అమ్మాయితో అంటాడు. చియాంగ్ ఈ అమ్మాయిని లవ్ చేస్తుంటాడు. అందుకే మిన్ నుండి సేవ్ చేయాలని చూస్తాడు. కట్ చేస్తే పోలీస్ స్టేషన్ లో హ్యాన్ అసిస్టెంట్ డేవిడ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు చనిపోయిన వారిలో ఒక కామన్ పాయింట్ ఉందని, వాళ్ళందరూ ప్రొఫెసర్ కిమ్ స్టార్ట్ చేసిన మెడిటేషన్ గ్రూప్ మెంబర్స్ అని చెప్పి షాక్ ఇస్తాడు. కిమ్ కావాలనే సేమ్ నక్షత్రంలో పుట్టిన కొందరిని గ్రూప్ పేరు మీద ఒక చోటుకి తెస్తాడు. హెల్త్ చెకప్ అని చెప్పి బ్లడ్ శాంపిల్స్ ని కలెక్ట్ చేసుకుంటాడు. ఆ రక్తాన్ని పోసి ఒక రెడ్ ఐని నిద్రలేపుతాడు. ఇప్పుడు రెడ్ ఐ ఆ 7గురిని వెతికి మరి చంపుతుంది. అలా ఇప్పుడు రెడ్ ఐ లాస్ట్ కి డాలీ దగ్గరికి వచ్చి చేరుకుంటుంది. ఇక లాస్ట్ కన్నె మంత్రగత్తని ప్రొసెస్ చేస్తే పవర్ఫుల్ అయిపోయి సైతాన్ పుడతాడు. కట్ చేస్తే మెడిటేషన్ గ్రూప్ లో మిగిలిన ఒక లేడీ మాత్రం బ్రతికే ఉంటది. ఆమెనే ఒరిజినల్ మంత్రగత్తె. ఈమె దగ్గరకే డేవిడ్ ఇంతకు ముందుకు వెళ్లి కలిసి ఉంటాడు. ఆమె డేవిడ్ రక్తంతో తయారు చేసిన శక్తి రేఖను ఇచ్చి ఉంటుంది. ఇప్పుడు దీన్ని డేవిడ్ హ్యాన్ కి ఇస్తాడు. చిన్నప్పుడు డేవిడ్ నీటిలో మునిగిపోతుంటే హ్యానే దూకి సేవ్ చేసి ఉంటాడు.
చేస్తాడు. దానికి బదులుగా డేవిడ్ ఇప్పుడు హ్యాన్ కి శక్తి రేఖని ఇస్తాడు. దీని వల్ల చెడు శక్తులు నీ జోలికి రావు అని డేవిడ్ హ్యాన్ తో అంటాడు. ఇవన్నీ హ్యాన్ అని నమ్మడు, కానీ ఫ్రెండ్ ఇవ్వడంతో జేబులో క్యారీ చేస్తాడు. హ్యాన్ కి మిన్ మ్యాప్ దొరికింటది. దాన్ని బట్టి హ్యాన్ ఇప్పుడు మిన్ లొకేషన్ ని ట్రేస్ చేస్తాడు. అక్కడికి వెళ్తాడు. డేవిడ్ ఒరిజినల్ మంత్రగత్తని కలిస్తే మరి ఆ అందమైన అమ్మాయి ఎవరబ్బా అని మనకు డౌట్ వస్తుంది. ఇదే మూవీలోని మెయిన్ ట్విస్ట్. మిన్ను మంత్రగత్త ఇంటికి వెళ్తాడు. ఒక లేడీ ఫేస్ కి గుడ్డ కప్పుకొని ఉంటది. ఆమె మిన్ని ఒక మూలకి డైరెక్ట్ చేస్తుంది. అక్కడ మంత్రించిన ఇంకో గుడ్డ ఉంటుంది. ఫేస్ కవర్ చేసుకున్న లేడీయే ఒరిజినల్ మంత్రగత్తె. ఈమెనే రెడ్ ఐ పొసెస్ చేయబోయే చివరి శరీరం. ఈమెనే ఇప్పుడు మిన్ను చంపబోతాడు. కానీ స్పాట్ కి హ్యాన్ వచ్చి మిన్ని ఆపుతాడు. మిన్ కి హ్యాన్ కి మధ్య ఫైట్ జరుగుతుంది. కానీ హ్యాన్ ని డాలీ వచ్చి కొడుతుంది. తనని చంపబోతుంటే జేబులో ఉన్న శక్తి రేఖ మిలమిలా మెరుస్తుంది. ఆ శక్తి రేఖ డాలీని అడ్డుకుంటుంది. రెడ్ ఐ పొసెస్ చేసిన డాలీని ఇప్పుడు మిన్ని చంపాలని చూస్తాడు. ఆమె మిన్ నుండి పారిపోతున్నట్టు నటించి అప్పుడే స్పాట్ కి వచ్చిన డేవిడ్ దగ్గర దాక్కుంటుంది. డేవిడ్ మిన్ని ఆపి ఎందుకు ఆమెను తరుముతున్నావని క్వశ్చన్ చేస్తాడు. ఇక అప్పుడే డాలీ చనిపోయి రెడ్ ఐ డేవిడ్ ఒంట్లోకి పొసెస్ చేయబడుతుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, రెడ్ ఐని నాశనం చేయాలి అనుకున్న మిన్ను చనిపోతాడు అనుకుంటాం. కానీ డేవిడ్ మాట్లాడుతూ నువ్వు ఇక్కడ కాదురా చచ్చేది, గ్వాంజావూర్ లో, అక్కడికి రా, నీ చియాంగాడు కూడా అక్కడే ఉన్నాడు అని రెడ్ ఐ మాట్లాడిస్తుంది డేవిడ్ ని. ఇక మిన్ను బస్ ఎక్కి గ్వాంజావూర్ కి స్టార్ట్ అవుతాడు. డేవిడ్ కూడా కారులో గ్వాంజావూర్ కు బయలుదేరతాడు. అక్కడేమో చియాంగ్ అమ్మాయితో ఊరు చేరి ఆశ్రమం వెనుక ఉన్న ఇంట్లోకి వెళ్తాడు. నువ్వు ఏం వరి అవ్వకు, నేను నిన్ను సేవ్ చేస్తా అని చియాంగ్ అంటాడు. డేవిడ్ ర్యాష్ డ్రైవింగ్ తో ఇద్దరు పోలీసులని చంపుతాడు. యాక్చువల్ గా ఇతని ఒంట్లో రెడ్ ఐ ఉంది కదా, సో ఇతను అలా బిహేవ్ చేస్తాడు. ఈ న్యూస్ ని విన్న హ్యాన్ కూడా వెంటనే గ్వాంజాకి బయలుదేరతాడు. కట్ చేస్తే డేవిడ్ గ్వాంజా ఆశ్రమం చేరుకొని అక్కడున్న మిగతా సన్యాసులని చంపేస్తాడు. బుద్ధ విగ్రహాన్ని కూడా వీడు ధ్వంసం చేస్తాడు. చనిపోయిన గురువు సాంగ్ శవంతో మాట్లాడుతూ హహహహ నేనే గెలవబోతున్నా, నన్ను ఇప్పుడు ఎవరూ ఆపలేరని డేవిడ్ నవ్వుతాడు. కట్ చేస్తే ఇప్పుడు మిన్ చియాంగ్ అమ్మాయిని దాచిన ఇంట్లోకి వెళ్లి చూస్తాడు. కానీ అక్కడ అమ్మాయి ఉండదు. ఆ అమ్మాయి ఎవరో కాదు, ప్రొఫెసర్ కిమ్ పెంచుకున్న దత్త కూతురు. ఈమె పేరు ఎరన్. ఎరన్ తన చిన్నతనంలో పేరెంట్స్ వల్ల అబ్యూస్ అవుతుంటే కిమ్మే సేవ్ చేసి ఉంటాడు. సో కిమ్ ఇంకా తనని సొంత కూతురు లాగా పెంచి ఉంటాడు. గవర్నమెంట్ కిమ్ ని ఫ్రాడ్ అని ముద్ర వేసినప్పుడు మస్తు బాధపడి ఉంటుంది. కిమ్ సిచ్యుయేషన్ ని చూసిన ఎరన్ ను సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటది. ఆత్మగా మారి ఉంటది. రెడ్ ఐ చివరగా పొసెస్ చేసేది కన్య మంత్రగత్తె అని మనం అనుకుంటాం. కానీ అది మంత్రగత్తె కాదు, డేవిడ్ బాడీ అని మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఎరన్ ఆత్మ కావాలనే మిన్ని ట్రాప్ చేయడానికి కన్య మంత్రగత్తె లాగా వేషం వేసుకొని ఉంటుంది. ఒరిజినల్ మంత్రగత్తెని మాయ చేసి డేవిడ్ రక్తాన్ని తీసుకొని ఉంటది. సగం రక్తంతో శక్తి రేఖని తయారు చేసి ఇస్తుంది. దాన్నే ఇప్పుడు పోలీస్ హ్యాన్ ధరించాడు. కానీ అతని మిగతా సగం రక్తంతో రెడ్ ఐకి పూజని చేస్తుంది. అందుకే చివరి 7వ బాడీ మంత్రగత్తె కాకుండా డేవిడ్ అవుతాడు. దీనివల్ల రెడ్ ఐకి మిన్ నుండి ప్రమాదం తప్పుతుంది. ఇది అసలైన స్టోరీ. కానీ చియాంగ్ చూసిన ఎరన్ అసలు నిజం కాదు, ఆమె జస్ట్ ఆత్మ అని ఇప్పుడు మిన్ అతనికి అర్థమయ్యేలా చెప్తాడు. బస్ స్టాండ్ లో ఎరన్ కొట్టేసిన బ్లాక్ ఐ బాక్స్ కూడా చియాంగ్ కి దక్కుతుంది. ఇప్పుడు రెడ్ ఐ పొసెస్ చేసిన డేవిడ్ ని మిన్ ఇంకా చియాంగ్ ట్రాప్ చేయాలి. అందుకోసం మిన్ ఒక ప్లాన్ వేస్తాడు. దాన్ని ఏ తప్పు చేయకుండా చియాంగ్ నిర్వర్తించాలి. మిన్ ఒక పూజని స్టార్ట్ చేస్తాడు. ప్లాన్ ప్రకారం డేవిడ్ ని అష్టదిగ్బంధనం చేస్తారు. చనిపోయిన గురువు సాంగ్ తర్వాత పెద్ద గురువు అయ్యే స్థానం మిందే. అతనికి బ్లాక్ ఐ బాక్స్ ఓపెన్ అయ్యి శక్తి వస్తుంది. దీనికోసం రెడ్ ఐ మిన్ ఒంట్లోకి దూరాలి. మిన్ అప్పుడు రెడ్ ఐ బానిసగా మారి బ్లాక్ ఐ బాక్స్ ని తెరుస్తాడు. అప్పుడు బ్లాక్ ఐ రెడ్ ఐ కలిసి సైతాన్ పుడతాడు. సో ఇప్పుడు ప్లాన్ ఏంటి అంటే డేవిడ్ ఒంట్లో ఉన్న రెడ్ ఐ మిన్ ఒంట్లోకి దూరే టైంలో వెనకాలే దాక్కున్న చియాంగ్ వచ్చి గొడ్డలితో మిన్ని నరకాలి, ఐ మీన్ చంపాలి. అప్పుడు రెడ్ ఐ పర్మనెంట్ గా నాశనం అవుతుంది. వరల్డ్ సేవ్ అవుతుంది. కానీ ఇప్పుడు డేవిడ్ మిన్ తో ఒక మ్యాటర్ చెప్పి షాక్ ఇస్తాడు. ఇదే మూవీలోని మెయిన్ ట్విస్ట్. మిన్ను పూర్తిగా సన్యాసం చేయకుండా మధ్యలోనే ఆశ్రమం నుండి పారిపోయింది కాబట్టి ఇతనికి బాక్స్ ని తెరిచే శక్తి అస్సలు ఉండదు అండ్ అర్హత ఉండదు. బదులుగా సాంగ్ దగ్గర పెరిగిన చియాంగ్ కి ఈ శక్తి ఉంటదని చెప్తాడు. నీ వల్ల నాకు ఏం యూజ్ లేదు, నువ్వు ఒక మూర్ఖుడివి, నీ వల్ల పైసా పని లేదు, చచ్చిపో అని డేవిడ్ మిన్ తో అంటాడు. సూసైడ్ చేసుకో అని చెప్పి డేవిడ్ ఒక గన్ ని మిన్ కి ఇస్తాడు. కానీ మిన్ ఆ గన్ తో డేవిడ్ ని షూట్ చేయాలని చూస్తాడు. కానీ డేవిడ్ కి చిన్న బొక్క కూడా పడదు. రెడ్ ఐ శక్తి అలాంటిది మరి. ఇక ఈ గ్యాప్ లో ఎరన్ ఆత్మ మళ్ళీ వచ్చి చెట్టు దగ్గర దాక్కున్న చియాంగ్ ని మాయ చేస్తుంది. అతనిని రెడ్ ఐ పొసెస్ చేసే టైంలోనే మిన్ను అడ్డుపడతాడు. పారిపోరా పారిపో అని మిన్ను చియాంగ్ తో అంటాడు. మళ్ళీ చియాంగ్ కాన్షియస్ లోకి వచ్చి పారిపోతుంటాడు. ఆ టైంలోనే తన ఫ్రెండ్ ని వెతుక్కుంటూ హ్యాన్ స్పాట్ కి వస్తాడు. చియాంగ్ వెంట పడుతున్న డేవిడ్ ని మిన్ను మళ్ళీ అడ్డుకుంటాడు. గొడ్డలితో వేటు వేస్తాడు. కానీ హ్యాన్ గన్ తో మిన్ని షూట్ చేస్తాడు. హ్యాన్ దగ్గరికి వెళ్లి చూస్తే డేవిడ్ బాడీ కుళ్ళిపోయి అతను చనిపోతాడు. అంటే రెడ్ ఐ సక్సెస్ఫుల్ గా చియాంగ్ ఒంట్లోకి దూరుతుంది. ఇప్పుడు హ్యాన్ ని
చియాంగ్ చంపేస్తాడు. తర్వాత బుల్లెట్ గాయంతో కొన ఊపిరితో ఉన్న మిన్ని రెడ్ ఐ పట్టుకుంటుంది. అప్పుడే మెల్లిగా బ్లాక్ ఐ బయటికి వస్తుంటుంది. చియాంగ్ చిన్నప్పటి బాలులాగా మారుతాడు. మిన్ అతని ఫేస్ ని పట్టుకొని ఏడుస్తాడు. చియాంగ్ మాట్లాడుతూ నా తల్లి వల్లే నీ ఫ్యామిలీ చనిపోయారు, నన్ను చంపేసి రివెంజ్ తీసుకో అని అంటాడు. కానీ మిన్ చియాంగ్ ఫేస్ ని తడుముతూ నేను ఆ పనిని చేయలేనని చెప్తాడు. అప్పుడే రెడ్ ఐ మళ్ళీ చియాంగ్ ని బాబు నుండి పెద్దోడిలాగా చేస్తుంది. ఇక చియాంగ్ మిన్ ని చంపబోతుంటే అతను చియాంగ్ చేతులని ముడివేస్తాడు. ఇందాక మిన్ చియాంగ్ ఫేస్ ను తడుముతూ మొహం మీద ఓం రాసి ఉంటాడు. సో దాని వల్ల రెడ్ ఐ చియాంగ్ ని వదిలేసి మిన్ ఒంట్లోకి దూరుతుంది. ఇక మిన్ నన్ను చంపే అని నార్మల్ అయిన చియాంగ్ కి ఆర్డర్ ఇస్తాడు. ఇక వేరే దారి లేక చియాంగ్ మిన్ ని చంపేస్తాడు. సో ఇలా రెడ్ ఐ ఇంకా బ్లాక్ ఐ కలవడం ఆగిపోతుంది. ప్రపంచం మళ్ళీ సేఫ్ అవుతుంది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత చియాంగ్ రెడ్ ఐ ని బాక్స్ లో భద్రంగా దాచి ఎడారికి తీసుకెళ్తాడు. అక్కడ పూడ్చి పెడతాడు. చియాంగ్ కి తను లవ్ చేసిన హిరణాత్మ మళ్ళీ కనిపిస్తుంది. చియాంగ్ ఆమెకి చేయిస్తాడు. హిరణాత్మ సంఖ్యలు తెగిపోయి ఫ్రీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.